హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్కు వివరించారు సీఎం. తర్వాత ఆర్టీఐ కమిషనర్ల ఫైల్స్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ను ఆహ్వానించారు రేవంత్. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్కు వివరించారు సీఎం. తర్వాత ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ను ఆహ్వానించారు రేవంత్. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్కు వివరించారు సీఎం. తర్వాత ఆర్టీఐ కమిషనర్ల ఫైల్స్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ను ఆహ్వానించారు రేవంత్. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్కు వివరించారు సీఎం. తర్వాత ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ను ఆహ్వానించారు రేవంత్. ముఖ్యమంత్రి వెంట శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, గవర్నర్ తో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే దాదాపు 11 గంటల ప్రాంతం నుంచి ఈ సమావేశం కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో మేజర్గా ఈ శాంతి భద్రతల దృష్ట్యా, అంటే దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత హైదరాబాద్లో శాంతి భద్రతలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది, ఎట్లా అప్రమత్తమైంది అనే అంశం మీదనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో మేజర్గా ఎప్పుడైతే మనకు ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో అలర్ట్గా ఉండే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరంగా సపరేట్గా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి, అంటే పోలీస్ శాఖలు, తర్వాత మిలిటరీ, తర్వాత డిజాస్టర్కి సంబంధించినటువంటి ఆ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు శాంతి భద్రతల విషయంలో, సో ఇప్పటివరకు తీసుకున్నది అంటే ఇంకా రెట్టింపు భద్రత పెంచాలంటే ఏం చేయాలి అనే దానిపైన పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఎక్కడెక్కడ ఈ నిఘా అనేది పెంచాల్సిన అవసరం ఉంటుందనే దాని మీద కూడా అధికారులకు ముందస్తు నుంచి కూడా సూచనలు చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఎట్లా అప్రమత్తమయ్యాము అనే దాని మీద గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. ఇక దీంతో పాటు ఇక ఏదైతే మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఆల్రెడీ ఈ నెల 10 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తర్వాత దీనికి సంబంధించి కూడా, అంటే దాదాపు 120 దేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు. కాబట్టి హైదరాబాద్లో ఆ వచ్చిన వాళ్లకు ఎలాంటి భద్రతను కల్పించారు, తర్వాత ఈ ప్రారంభం నుంచి కూడా ఎండింగ్ వరకు ఎట్లాంటి భద్రతను వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తున్నారో, మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చినటువంటి వాళ్ళు హోటల్లో స్టే చేస్తున్న దగ్గర వాళ్ళకు అక్కడ 4 అంచెల భద్రతను కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ భద్రత విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము, ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు వివరించారు. దీంతో పాటు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లు, తర్వాత ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాలు, తర్వాత ఇక పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా కొన్ని పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఆర్టీఐ కమిషనర్లకు సంబంధించినట్టు అంశం కూడా కొంత పెండింగ్లో ఆల్రెడీ చీఫ్ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక కమిషనర్లకు సంబంధించి కూడా కొంత అంశం పెండింగ్లో ఉంది. కాబట్టి దాని మీద కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. మేజర్గా అయితే ఈ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ కూడా చాలా ప్రధానమైనటువంటి కేంద్రం. కాబట్టి హైదరాబాద్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారో, అక్కడ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వ పరంగా అధికారులను ఎట్లా అప్రమత్తం చేశారు అనే దాని మీదనే పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ పైననే గవర్నర్కు వివరించినట్లు తెలుస్తూ ఉన్నది. చంద్రిక.